సుబ్రహ్మణ్య, ఏమిటయ్యా నీ సమస్య? ఇంకా సేపట్లో మా అమ్మ నిన్ను పిలుస్తుంది. బామ్మ నన్ను పిలుస్తుందా? ఒకవేళ నా గురించి నిజం తెలుసుంటుందా? నేను చెప్పినట్టు నువ్వు వినలేదంటేనే నిజం తెలుస్తుంది. సుబ్రహ్మణ్య, నేనే. ఓం హ్రీం క్లీం కైం గూం గాం గూం. చూసావు కదా నా పవర్ ని. అచ్చి, నువ్వు చేతిలో విభూతి పట్టుకోండి, నేను చూశాను కదా. నా వీక్ పాయింట్ తెలుసుకుని నన్ను అన్ని విధాలా టార్చర్ పెడుతున్నాడు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మనోసార్కి విశ్వనాథం గారి కూతురికి జాతకాలు కుదురుతాయా లేదా అని నిన్ను అడుగుతాను. అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, గోడెక్కి దూకి ఎస్కేప్ కమ్మంటావా? నువ్వు గోడెక్కి పారిపోవద్దు. బుధుడు శుక్రుని మీదకి ఎక్కేశాడు, గురువు శని మీదకి ఎక్కేశాడు, శుక్ర శని ఆదివారాలన్నీ అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోయానని చెప్పి ఈ 2 జాతకాలు సెట్ కావు అని చెప్పాలి. అపచారం, అపచారం. గ్రహాలతో నేను ఆటాడగలనా? నా నోటితో నేనే అబద్ధం చెప్పాలా? ఇంతవరకు నువ్వు అబద్ధాలే చెప్పలేదా? అది లంబోదరా, ఇంతవరకు నీ స్వార్థం కోసం అబద్ధాలు చెప్తూ వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధంలో ఒక అమ్మాయి జీవితం ఇమిడుంది. అది కాదు బాబు, జాతక చక్రంలో ఎన్ని గదులుంటాయో కూడా నాకు తెలియదే. నిజం తెలిసిందంటే గదిలో పడేసి వాయిస్తారే. ఓకే ఓకే, సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు, ఈ లంబోదరుడు చేస్తున్నాడు. నీచ వంక, కాల సర్ప, కళత్ర దోష, కండ మార్కుల, దశ గుప్త, అల్పాయుషు. 1కి 10 సార్లు భూతద్దం పెట్టి చూశాను. ఈ 2 జాతకాలు కలవవు, కలవనే కూడదు. ఎందుకైనా మంచిది, మన కర్నూలు జ్యోతిష్యుడిని పిలిచి చూపిద్దాం. మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పు కాదు కదా. సెకండ్ ఒపీనియనా? కర్నూలు జోష్యులు మన లంబోదర స్వామికి గురువు గారే. ఆయన గురువు అని నేనెప్పుడు చెప్పాను? ఎప్పుడో నా నోట్లోంచి లీక్ అయినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. స్వామికి పూనకం వస్తే ఇలాగే వెంటనే వెళ్ళిపోతారు. సుబ్రహ్మణ్య. అయ్యయ్యో, ఆపదొచ్చిందే. కర్నూలు జ్యోతిష్యుడా, ఆయనకు నిజం తెలిసిందంటే బుర్ర మీద కర్రతో వాయించేస్తాడే. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావు నాయనా? సుబ్రహ్మణ్య, ఈ రూమ్ లో ఉన్నావా? లేడే. అయ్యో, కనిపించడం లేదే. సుబ్రహ్మణ్య, ఎక్కడున్నావయ్యా? సుబ్రహ్మణ్య, ఈ కింద దాక్కున్నాడేమో. లేడే. సుబ్రహ్మణ్య, 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 సుబ్రహ్మణ్య. లేడు, ఇంకా రాడు. అతన్ని నమ్ముకొని ఏం ప్రయోజనం లేదు. నన్ను బాగా ఇరికించేసి తను ఎస్కేప్ అయ్యాడు. ఇంక నేనేం చెయ్యాలి? లంబోదర, ఎవరది? ఏమయ్యా సుబ్రహ్మణ్య, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎలా వచ్చావు? ఇలాగే. అదెలా? మెయిన్ డోర్ లాక్ చేసి లోపలికి వచ్చాను కదా. సరేలే, నీ బాడీకి నువ్వు కిటికీ ఊచల సందులోంచి కూడా లోపలికి వచ్చేలా ఉన్నావు. విషయం చెప్పు. చెప్తా విను. తిన్నగా వెళ్ళి నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. జాతకాలు కుదరలేదని చెప్పాను. దానికి అక్కడ కూర్చున్న ఓ ముసలాడు కర్నూలు జ్యోతిష్యుని తీసుకుని వచ్చి ఎందుకైనా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని మాట్లాడుతున్నాడు. నాకు భయంగా ఉంది. ఏంటి? ఆయన నీ గురువే కదా, మేనేజ్ చెయ్యి. గురుదేవుడే. ఆయన నాకు మానసిక గురుదేవుడు. అలా అంటే? నాకాయన తెలుసు, కానీ ఆయనకు నేను తెలియదు. ఇది నా ఓల్డ్ డైలాగ్, అందుకే దాన్నే మళ్ళీ చెప్పా. ఏంట్రా వీడు ఇంత నీచమైన వాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయినా నేను నిన్నొకటి అడిగి తీరాలి బాబు. ఒక కపట స్వామిని ఇన్ని రకాలుగా టార్చర్ పెట్టడం సబబా? ఈ దేశంలో ఒక కపట స్వామి మనశ్శాంతిగా జీవించడానికి వీల్లేదా బాబు? దాని గురించి దిగులు పడకు, ఆయన రారు. రారంటావా? ఏమిటి నువ్వు అనేది? నేనే కదా పంపించింది. అవును, ఆయన నేను పంపించలా, అందుకని రారు. ఏమంటున్నాడు ఇతడు? నిన్ను నేనేగా పంపించింది, ఆయన్ని పంపించలేదు అందుకని రాడా? ఏమీ అర్థం కావడం లేదే. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సుబ్రహ్మణ్య, 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 ఏ సుబ్రహ్మణ్య,
ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? సెల్ ఫోన్ సిగ్నల్లా అప్పుడప్పుడు వస్తున్నాడు, అప్పటికప్పుడే పోతున్నాడు కదా. మహా